మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇంటి ఇప్పుడు చూద్దాం. ఇచ్చోడలో జరిగిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రోడ్ షోకు జన ప్రభంజనం. ఎటు చూసినా కాషాయమయం. రాజాసింగ్ రాకతో కాషాయమయమైన ఇచ్చోడ రోడ్ షోలలో పాల్గొనేందుకు భారీగా తరలి వచ్చిన బీజేపీ శ్రేణులు జై బీజేపీ, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన రహదారులు. మా ఓటు బీజేపీకేనని ముక్త కంఠంతో తెలిపిన జనవాహిని. ఆదిలాబాద్ లోక్సభ స్థానం మరోసారి బీజేపీ మయం చేసేందుకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గోడం నగేష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఇచ్చోడ రోడ్ షోలలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇచ్చోడ మండల కేంద్రంలో జరిగిన భారీ రోడ్ షోలలో పాల్గొన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. నియోజకవర్గ నలుమూలల నుండి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షోలో జనాలను ఉద్దేశించి రాజాసింగ్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో పొరుగు దేశం నుండి దాడులు జరిగితే ప్రేమలేఖలు రాసేవారని, ఇప్పుడు నరేంద్ర మోదీ గారి హయాంలో చిన్న దాడి జరిగినా మిసైల్స్ పొరుగు దేశంపై విరుచుకుపడుతున్నాయని, దెబ్బకు రెట్టింపు దెబ్బతో పొరుగు దేశాల వారు మన దేశం వైపు కన్నెత్తి చూడాలన్న వెన్నులో వణుకు పుట్టేలా అత్యున్నతమైన పరిపాలనను అందిస్తున్న నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ని భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపి నరేంద్ర మోదీకి బహుమతిగా అందివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చారిత్రక అవసరమని, దేశమే ప్రాణంగా దేశ అభ్యున్నతి శ్వాసగా పాటుపడుతున్న నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ అబ్కీ బార్ 400 పార్లో ఆదిలాబాద్ స్థానాన్ని భాగస్వామ్యం చేసేందుకు మే 13న ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గోడం నగేష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ అంటున్నారు ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. ఇవాళ మన తెలంగాణలో దాదాపు 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి తమ్ముళ్ళారా. ఆ 17 పార్లమెంట్ సీట్లు 12 సీట్లు మనం గెలుస్తున్నాం. ఆ 12లో మన ఆదిలాబాద్ కూడా ఉంది తమ్ముళ్ళారా సర్వేలో. సరే ఏ విధంగా జరిగిందంటే ప్రతి ఇంటికి, ప్రతి గల్లీకి, ప్రతి జిల్లాకి, ప్రతి తాండాలో పోయి ఒక సర్వే జరిగితే అక్కడ భారతీయ జనతా పార్టీ నంబర్ 1 లో జరుగుతుంది తమ్ముళ్ళారా. For more latest updates, please subscribe to OK TV. Thanks for watching.